కృష్ణ, కరెంటు బిల్ వచ్చిందా ఈ మంత్ది, లాస్ట్ మంత్ది? వచ్చింది 4950 వచ్చింది. 4950? ఎందుకంత? విజయవాడలో ఇంత వచ్చింది కాదు, 2500 అలా వచ్చేది. హైదరాబాద్ అయితే ప్రైసెస్ హైక్ అయిపోయినాయి ప్రతి చోట. నేను 2020 కరోనా టైం నుంచి హైదరాబాద్లో ఉన్నానుకుంటా. కరోనా తర్వాత అప్పుడు ఆ టైంలో ఏమవుతుందంటే ఆఫ్టర్ కోవిడ్ బిఫోర్ కోవిడ్ ప్రైసెస్ అంతగా హైక్ ఏం అవ్వలేదు. ఈవెన్ 10,000 15,000 మంత్లీ ఏం చేసినా కూడా వీ కెన్ లైవ్ హ్యాపీలీ ఇన్ హైదరాబాద్ అన్నట్టుగా ఉండేది. అవునా? మరి మా సైడ్ ఇప్పుడు ఏంటంటే మినిమం వేజ్ 40,000 వస్తే కానీ హైదరాబాద్లో బతికేటట్టుగా లేదు. ప్రైసెస్ అన్నీ ఇంక్రీజ్ అయిపోయినాయి. పనోళ్ళు కూడా డిష్ వాషింగ్కి 2,000 తీసుకోవట్లా. వాళ్ళు కూడా 40,000 డెవలప్ చేస్తున్నారు అనుకుంటా. ఓకే, కాదు ఇప్పుడు కరెంటు బిల్లు ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. ఎందుకంత ఎక్కువ వస్తుంది? మన ఎలక్ట్రిక్ కార్ కదా, ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నాము. ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే పెట్టుకున్నా కానీ 1,500 2,000 నుంచి రాదు. పైగా ఇది సమ్మర్ కదా. ఓకే. ఏసీ 24 hours, దాని తర్వాత గ్యాస్ స్టక్ అయిపోయింది కదా గ్యాస్. సో ఎలక్ట్రిక్ ఇండక్షన్ కాయిల్ వాడుతున్నాము. 24 hours ఫ్రిడ్జ్ ఆన్లోనే ఉంటుంది, వాషింగ్ మెషిన్. సో పైగా సమ్మర్ కదా, మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగిపోయింది. 500 యూనిట్స్ అయిపోయినట్టున్నాయి. 500 యూనిట్స్కి వాడు ఛార్జెస్ కూడా స్లాబ్ రేట్ పెంచేస్తాడు. 3 రూపీస్ నుంచి 9 రూపీస్ చేస్తాడు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఓకే, యూనిట్స్ లాగా ఉంటుంది. యూనిట్స్ పెరిగితే యూనిట్స్ పెరిగితే యూనిట్ రేట్ కూడా పెరుగుతుంది. ఓకే ఓకే ఓకే. ఈవెన్ అది ఓకే, గ్రాసరీస్ రేట్స్ అవి మొత్తం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మొత్తం పెరిగిపోయింది. కాదు కృష్ణ, మా సైడు విలేజెస్ వాళ్ళు ఇట్లా అనుకునే వాళ్ళు హైదరాబాద్లో బతకాలంటే కష్టమే, ప్రతిదీ ఎవ్రీథింగ్ కొనుక్కోవాలి కదా అనే ఇంత ముందు నుండే అనేవాళ్ళు. ఇప్పుడే ఏం లేదు కదా, ఇప్పుడు బాగా పెరిగిందా? ఏదన్నా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే 24 మంత్ర కానీ ఆర్ఎల్స్ ఏదైనా ఆర్గానిక్ కొనుక్కోవాలనుకున్నా కానీ దాని ప్రైస్ అసలు డబల్ ట్రిపుల్ రేట్ ఉంటుంది కదా. జనరల్గా దొరికే కందిపప్పు రేటు 200 రూపీస్ 250 రూపీస్ ఉంటే అది ఆర్గానిక్లో దాదాపు ఒక 500-600గా వెళ్ళిపోతుంది కదా. మీట్ కూడా, మీట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, కూరగాయలు, ఆకుకూరలు కూడా. నాకు గుర్తు 10 రూపాయలకి 4 కట్టలు తోటకూర కానీ పాలకూర కానీ అలా వచ్చేది. ఇప్పుడు ఒక కట్ట 20 రూపీస్ తీసుకుంటున్నారు ఒక కట్ట. ఎప్పుడు అది 2020లోనా? 20 కాదులే, 20కి బిఫోర్ 2015, 16, 17 ఆ టైంలో. ఓకే. సో పాలకూర కట్ట 20 రూపీస్ తీసుకుంటున్నారంటే మిగతా మిడిల్ క్లాస్ అంటే లోవర్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా కొనుక్కుంటున్నారు? వాళ్ళందరూ బాగా ఏం చేసేస్తున్నారా? మంత్లీ 1 lakh అలా ఏం చేస్తున్నారా? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ అందరికీ పెరిగిపోయిందా అని డౌట్ నాకు. అందరికీ అంటే యూ మీన్ శాలరీ అంటున్నావా, లేకపోతే? శాలరీ, వాట్ ఎవర్ శాలరీ కానీ వాళ్ళ బిజినెస్ కానీ ఏదో ఒక. అవును, మినిమం 40,000 50,000 ఎర్న్ చేయకపోతే బ్రతికేలా లేదు. ఆ పొల్యూషన్ చూడు, దాని నుంచి ఆడు ట్రాక్టర్ అది ఇంకో రన్ చేస్తూనే ఉన్నాడు. ఆ సౌండ్ చూడు, ట్రాఫిక్ దారుణంగా ఉంది అసలు. ఆఫీస్కి వెళ్ళడానికి 1 గంటన్నర, రావడానికి 1 గంటన్నర. ఇంటికి
ఇంటికి వచ్చేది ఏముంది, ఇంటికి వచ్చి పడుకోవడం అయిపోతుంది.